మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు పేర్కొన్నారు. ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు నేటికి కొనసాగుతున్నాయని తెలిపారు. గుంటూరు సంపత్ నగర్ మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు సోమవారం ఆడంబరంగా జరిగాయి. ఈ సందర్భంగా మహానేత చిత్రపటానికి మేయర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజశేఖర రెడ్డి భౌతికంగా మనకు దూరమైనప్పటికీ ప్రజల హృదయాల్లో నేటికి ఆయన కొలువై ఉన్నారని తెలియజేశారు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉందంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చలవేనని తెలియజేశారు. కార్యక్రమంలో 20వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు కందటి శ్యామ్ శేఖర్ శర్మ, పార్థసారథి, గడ్డం రెడ్డి, నాగిరెడ్డి, ఎర్రబాబు, పెల్లూరి వినయ్, కానుకల శివ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 75వ జయంతి సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని ప్రాంతాలలో కూడా ఆయన యొక్క జయంతి వేడుకలు చాలా ఘనంగా గొప్పగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు తన ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటం, అప్పుడు చేవేడ నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 3000 కిలోమీటర్లు మండు టెండలు కూడా లెక్క చేయకుండా ఆ రోజు కుదేలైపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని తన ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకురావడంతో పాటు అప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చడంలో మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయటంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి దేశంలో ఎక్కడా కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టైనటువంటి సంక్షేమ పథకాలు అంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, ముస్లిం మైనార్టీలకి 4% రిజర్వేషన్ కావచ్చు, మరి ఇల్లు కావచ్చు, అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి విదేశీ విద్యలు కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, మరి అన్ని రకాలకు సంబంధించినటువంటి వాటిని 108 వీటన్నిటిని కూడా తీసుకురావడంలో విఫలాత్మకమైనటువంటి మరి మార్పులు చేసి ప్రజల యొక్క గుండెల్లో ఒక పదిలమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ తిరిగి 2009లో కూడా, అంటే అప్పుడు ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మరి ఒకే పర్యాయంలో రెండవసారి అధికారంలో రావటం అనేది ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరగల. కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభుత్వ విధానాలు చూసి, ఆయన యొక్క పరిపాలన చూసి ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని చూడలా, హస్తం గుర్తును చూడలా, సోనియా గాంధీ గారినో లేకపోతే మన్మోహన్ సింగ్ గారినో చూడలా, కేవలం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని చూసి 2009లో తిరిగి